ప్రైజ్ ది లార్డ్. అత్యున్నతుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికి కూడా శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక నూతనమైన రోజులో మనం ఈ విధంగా సజీవులంగా ఉన్నాం కదండి. అనేక మంది ఈ రోజును చూడాలని ఆశపడి ఉన్నప్పటికీ వారికి లేని ధన్యత, మహాభాగ్యము. మనల్ని ప్రేమించి మన పైన కృప చూపించి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకి జీవాన్ని ఇచ్చారు. దాన్ని బట్టి మనం దేవుణ్ణి ఖచ్చితంగా స్తుతించబద్దులమై ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన స్వరమును విప్పుతూ ఉన్నారు. మీ గ్రంథాలు మీరు తెరిచినట్లయితే యెషయా గ్రంథం 56వ అధ్యాయం 1వ వచనం. ఐజయా చాప్టర్ 56 verse 1. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడించుటకు సిద్ధముగా ఉన్నది. న్యాయ విధిని అనుసరించి నీతిని అనుసరించి నడుచుకొనుడి. దేవుడు చాలా క్లియర్గా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయన మనల్ని రక్షించడానికి, ఆయన కార్యాలు మన జీవితంలో జరిగించడానికి, ఆయన మన ఎడల ఏదైతే ఇవ్వాలని అనుకుంటున్నాడో అది ఇవ్వడానికి హీ ఈజ్ రెడీ. ఆయన సిద్ధముగా ఉన్నారు. ఆమేన్. అయితే మనము దాన్ని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధముగా ఉన్నామా అని దేవుడు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మనం దాన్ని స్వీకరించుటకు సిద్ధంగా ఉన్నామా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక గ్లాస్లో నీళ్లు ఇంకో గ్లాస్లో పోయాలంటే ఆ గ్లాస్ సిద్ధంగా ఉండాలి. ఆల్రెడీ ఆ గ్లాస్ వాటర్తో ఫిల్ అయిపోయి ఉంటే ఆ పోసిన నీళ్ళన్నీ కూడా ఏమవుతాయి, కిందికి వెళ్ళిపోతూ ఉంటాయి, పొర్లిపోతూ ఉంటాయి. సో యూజ్ లేదు. ఈరోజు దేవుడు నీ జీవితంలో కార్యాలు జరిగించాలని నువ్వు ఆశపడుతున్నావు, మంచిదే. దేవుడు అద్భుతాలు నీ జీవితంలో జరిగించాలని ఆలోచన చేస్తున్నావు, దేవునికి స్తోత్రం. అయితే దేవుని కార్యాలు నీ జీవితంలో జరగాలంటే నీవు కూడా సిద్ధముగా ఉండాలి, నీవు కూడా రెడీగా ఉండాలి. నీవు నీతిని అనుసరించి జీవించాలి, వాక్యాన్ని అనుసరించి జీవించాలి. అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటండి అంటే, నీవు జీవించాలని అనుకుంటున్నావు, నీవు దేవుడు వాక్యానుసారంగా ఉండాలని అనుకుంటున్నావు. అయితే అపవాది నిన్నుండనివ్వట్లేదు. అపవాది నీవు దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకోవడానికి, నీవు దేవుని ద్వారా కార్యాలు చూడడానికి అపవాది ఆటంకపడుతున్నాడు అనే విషయాన్ని ఈరోజు మనం గ్రహించాల. సో అందుకే అన్నాడు, మీరు నీతిని అనుసరించి జీవించండి, మీరు వాక్యానుసారంగా జీవించండి. దట్స్ ఓన్లీ. అదే మీ క్వాలిఫికేషన్. ఆ క్వాలిఫికేషన్ ఉంటే నేను నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ లోకంలో కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటే జాబ్స్ ఇస్తారు. ఒక డిగ్రీ లెవెల్ ఉంటే, ఒక ఇంటర్ లెవెల్ ఉంటే దానికి తగ్గటువంటి ఉద్యోగములు మనం పొందుకుంటాం. సో గాడ్ ఈజ్ ఆస్కింగ్, మనల్ని కూడా అడుగుతూ ఉన్నారు, మీరు నీతిని అనుసరించి జీవించినట్లయితే మీ జీవితంలో నేను కార్యాలు చేయడానికి సిద్ధముగా ఉన్నాను. ఆయన రక్షణ చూపించడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. నీ జీవితంలో మంచి ఆరోగ్యం ఇవ్వడానికి, నీ కుటుంబాన్ని కట్టడానికి, నీ పరిస్థితులను మార్చడానికి, నిన్ను ఉన్నత స్థానంలో నిలవబెట్టడానికి దేవుడు ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నారు. కాబట్టి మీరు కూడా దేవుని యందు భయమును భక్తి కలిగి విశ్వాసంతో ముందుకు సాగాలని దేవుని పేరట మనవి చేస్తున్నాను. తద్వారా మీ జీవితాలు కూడా మార్చబడబోతున్నాయి. ఆమెన్. ఈ మాటలు దేవుడు దీవించిన గాక ప్రార్థిస్తాను. కృపగలిగిన ఆయన వందనాలు, సర్వోన్నతుడ స్తోత్రాలు. ప్రభువా, ఎంతమంది బిడ్డలైతే వాక్యం విన్నారో వారి జీవితాల్లో ఈ యొక్క వాక్యాన్ని ఫలింపజేయండి, కృప చూపించండి, సహాయం దయచేయండి. అద్భుత రీతిన నాయన వారి జీవితంలో మీ కార్యాలు జరిగిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాము. అనారోగ్యంతో ఉన్నారయ్యా, మంచి ఆరోగ్యం దయచేయండి. వ్యాధి బాధలతో ఉన్నారు, వ్యాధుల నుంచి విడుదల అనుగ్రహించండి. దురాత్మ అంధకార శక్తుల నుంచి విడుదల దయచేయండి. అప్పులు అనే సమస్య నుంచి కూడా ప్రతి బిడ్డకు విడుదల, స్వస్థత అనుగ్రహించండి నాయన. అయా, కుటుంబంలో నెమ్మదిని, సమాధానమును, ప్రశాంతతను మీరే దయచేయమని, అయా చేస్తున్న పనులను, చేయబోతున్న కార్యములను, చేయబోతున్న ప్రయాణములను ప్రతి వాటిని ఆశీర్వదించి దీవించి మీ రక్షణ సహాయం మా అందరికీ దయచేయమని జీవము కలిగిన యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. మై గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక.